తిరుమల కొండపై లడ్డు వివాదానికి సంబంధించి సిట్ విచారణ జరుగుతున్న తరుణంలోనే అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుని బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అరుదైన ఘనత సాధించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యధిక సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రిగా తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్. దాదాపు 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయన 29 ఏళ్ల క్రితం 1995 సెప్టెంబర్ 1న తొలిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 3 పర్యాయాలు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన బాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు 2వ దఫా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. దేశంలో మరే రాజకీయ నాయకుడు ఎదుర్కోని అనుభవాలు ఆయన ఎదుర్కొన్నారు. వైవిధ్యభరిత అవకాశాలు, సవాళ్లు ఎదుర్కొన్న ఆయన దాదాపు 15 ఏళ్లు విపక్ష నేతగా, సుమారు అంతేకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రిగా 15వ సంవత్సరంలో కొనసాగుతున్న చంద్రబాబు అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి 14వ సారి పట్టు వస్త్రాలు సతీ సమేతంగా సమర్పించుకున్న ఘనత ఆయనకి దక్కింది. తిరుమల శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా వేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అక్కడే ఆలయ అర్చకులు చంద్రబాబుకు వరిమట్టం కట్టారు. నుదుటిపై తిరునామం దిద్దారు. అనంతరం అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి వచ్చారు. అక్కడ టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వకులామాత, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకారుల సన్నిధి, యోగా నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్చరణలతో చంద్రబాబును వేద పండితులు ఆశీర్వదించారు. ఆ తర్వాత శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారికి అత్యధిక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున అతి ఎక్కువ సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం తనకు దక్కడం అదృష్టమని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ, పరిశుభ్రత కానీ, వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. సీఎంగా చంద్రబాబు ఒకే ఒక సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించుకోలేకపోయారు. 2003వ సంవత్సరం అక్టోబర్ 1న ఆయన పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా అలిపిరి వద్ద క్లైమేర్మెంట్స్ పేలి గాయపడడంతో అప్పుడు ఇవ్వలేకపోయారు. ఇక ఇప్పుడు మరో 4 ఏళ్లు ఆయనకు ఆ అదృష్టం దక్కనుంది. For more videos like this, subscribe Big TV channel.